హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని రామాయణంలో ఒక చిన్న ఘట్టాన్ని చెప్పుకుందాం. అనగనగనగనగా అవి సీతారాముల వనవాసపు రోజు. సీతమ్మ ఒకరోజు చెరువులో స్నానం చేసి పర్ణశాల వైపు వస్తుందంట. వస్తుంటే ఒక ముళ్ళు కాలిలో గుచ్చుకున్నదంట. పాపం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాగా నొప్పి పెట్టిందనమాట. దగ్గరలోనే ఉన్న పర్ణశాలలో రాముల వారు ఉన్నారు. స్వామి అని పిలిచారు సీతమ్మ తల్లి. పిలిచి పక్కనే ఉన్న రాతి మీద కూర్చున్నారు. పరుగు పరుగున రాముల వారు వచ్చి చూశారు. ఎర్రగా కందిన సీతమ్మ ముఖం చూసి బాగా కంగారు పడ్డారు. ఇంకా ఎర్రగా ఉన్న అరికాలు చూసి ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా ముళ్ళు తీసి సీతమ్మ వైపు చూశారంట. రామచంద్రుల వారు ముళ్ళు దిగిన బాధ కంటే బయటకు లాగినప్పుడు బాధ ఎక్కువ కలిగిందేమో. జలజలా కళ్ళమ్మట నీరు కారిందంట. ముళ్ళు తీసేశారా అన్నట్టు చూసిందంట రాముని వైపు సీతమ్మ తల్లి. 7 మల్లెలెత్తు రాకుమారిని ఈ అడవిలో తిప్పుతున్నాను అనే బాధతో ఉన్న శ్రీరామచంద్రుడు ఆ ముళ్ళు వైపు కోపంగా చూశాడంట. అంతే, ఆ చూపుకి ముళ్ళు కాలి బూడిదైపోయిందంట. ఇది గమనిస్తున్న సీతమ్మ ఇలా అన్నదంట రాముల వారితో, మండే లక్షణం అగ్నికి ఉన్నట్లే గుచ్చే లక్షణం ముళ్ళుకి ఉంటుంది. లోకాల నేలే రాజుకి ఇంత కోపమా? ముళ్ళుకి ఇంత పెద్ద శిక్ష వేయడం తగునా అందంట. ఆ మాటకి చప్పున కోపం తగ్గించుకొని బూడిదైన ముళ్ళుని దయగా చూశాడు శ్రీరామచంద్రుడు. కాల్చిన చూపే కరుణించి, ఏం వరం ఇచ్చిందయ్యా ముళ్ళుకి అంటే, మరో జన్మలో వెదురై పుట్టి శ్రీకృష్ణుని చేతిలో పిల్లను గ్రోవేయిందంట. ఆ సంతోషంలో మధురంగా మ్రోగిందంట. రుణానుబంధాలు యుగ యుగాలు వర్ధిల్లుతాయి. రాజులకు దయ అనేటి అవసరం, దండన కూడా అవసరమే, కానీ తగినంత ఉండాలి అని నొప్పించకుండా నెమ్మదిగా చక్కగా భర్తకు అర్థమయ్యేటట్లు సీతమ్మ తల్లి ఈ చిన్న ఘట్టంలో చెప్పారన్నమాట. అదర్రా సంగతి. బాగుందా? మరో మంచి కథతోటి మరొక్కసారి కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.